నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను భార్గవి. ఈసారి లోక్సభలో ప్రతిపక్షాల బలం పెరిగింది. దీంతో గతంలో లాగా ఇష్టం వచ్చినట్లు బీజేపీ సర్కార్ నిర్ణయాలు తీసుకోవటం సాధ్యం కాదు. ప్రతిపక్షాల సూచనలను కూడా అధికార పక్షం తీసుకోవాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇదంతా అంతర్భాగమన్న విషయం అధికార పక్షం అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా పార్లమెంట్లో వ్యవహరించాలి. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. విపక్షం ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో పరిపాలన కూడా అంతే సవ్యంగా ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ నెల 22 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల పట్ల దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా చూశారు. ఎందుకంటే గత 2 టర్మ్లలో కేంద్రంలో ఎన్డీఏ కూటమే అధికారంలో ఉంది. అంతేకాదు ప్రతిపక్షం చాలా నిస్తేజంగా ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు కేవలం 55 సీట్లే దక్కాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో అసలు ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లు అధికార పక్షం వ్యవహరించింది. లోక్సభ సభ్యుడి హోదాలో రాహుల్ గాంధీ మాట్లాడడానికి లేచినా అధికార పక్షం నుంచి ఎటువంటి స్పందన ఉండేది కాదు. అసలు రాహుల్ గాంధీ లేవనెత్తే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేట్లుగానే అధికార పక్షం వ్యవహరించింది. आदरणीय सभापति जी, गंभीर बात है कि आज हिंदुओं पर झूठा आरोप लगाने की साजिश हो रही है, गंभीर षड्यंत्र हो रहा है। आदरणीय सभापति जी, ये कहा गया हिंदू हिंसक होते हैं? ये है आपके संस्कार, ये है आपका चरित्र, ये है आपकी सोच, ये है आपकी नफरत इस देश के हिंदुओं के साथ। ये करने में आदरणीय सभापति जी, ये देश शताब्दियों तक इसे भूलने वाला नहीं है। అయితే ఈసారి జాతీయ రాజకీయాలలో పెను మార్పులు సంభవించాయి. లోక్సభలో ప్రతిపక్షాల సంఖ్యాబలం పెరిగింది. ఈ పరిణామం చూసి ప్రజాస్వామ్య ప్రియులతో పాటు యావత్ దేశ ప్రజలు ఊరట చెందారు. దీంతో దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అందరూ భరోసాతో ఉన్నారు. ప్రజాస్వామ్యం సమర్థంగా పనిచేయాలని అందరూ ఆశిస్తారు. ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే పరిపాలన అంత చక్కగా ఉంటుందంటారు రాజకీయ పరిశీలకులు. ప్రభుత్వం తీసుకునే అస్తవ్యస్త నిర్ణయాల వల్ల పరిపాలన కుంటుపడుతుంది. దీనికి చెక్ పెట్టడానికి లోక్సభలో బలమైన ప్రతిపక్షం అవసరం. గత 10 ఏళ్ల కాలంలో భారత రాజకీయాలలో చాలా బలహీనమైన ప్రతిపక్షం ఉండేది. దీంతో అధికార పక్షం ఆడింది ఆట పాడింది పాటగా మారింది. అయితే ఈసారి గతంతో పోలిస్తే లోక్సభలో ఎన్డీఏ కూటమికి సీట్ల సంఖ్య తగ్గడం, అలాగే ఇండియా కూటమి సీట్ల సంఖ్య పెరగడం ప్రజాస్వామ్యవాదులను ఆనందింపజేసింది. तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है. नियत साफ नहीं है. नरेंद्र मोदी जी कोई कंस्ट्रक्टिव कोऑपरेशन नहीं चाहते हैं, क्योंकि कन्वेंशन है कि डिप्टी स्पीकर ऑपोजिशन का होना चाहिए और हमने कहा है, पूरे ऑपोजिशन ने कहा है कि अगर कन्वेंशन फॉलो किया जाएगा तो पूरा समर्थन स्पीकर के इलेक्शन में हम देंगे. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకునే రోజులకు కాలం చెల్లింది. కేంద్ర ప్రభుత్వం ఏ విధాన నిర్ణయం తీసుకున్నా సభలో అందరికీ, ప్రధానంగా ప్రతిపక్షాలకు నచ్చజెప్పాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల సూచనలు, సలహాలను కూడా అధికార పక్షం తీసుకోవాలి. ఈ ప్రక్రియ అంతా ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగం అనే విషయాన్ని అధికార పక్షం అర్థం చేసుకోవాలి. అందుకే ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని చర్చల ద్వారా కొనసాగే పాలనా ప్రక్రియగా పరిగణిస్తారు. కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం, అందులోని భాగస్వామ్య పక్షాలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రతిపక్షాల విమర్శలను, ఆరోపణలను పెద్ద మనసుతో తీసుకోవాలి.
ప్రతిపక్షాలను లెక్క చేయకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజల ఆకాంక్షలు నెరవేరవు. 17వ లోక్సభ నుంచి ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలను రోజుల తరబడి ఎడాపడా సస్పెండ్ చేశారు. అయితే ఈ పద్ధతి ఏమాత్రం సమర్థనీయం కాదు. ప్రతిపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేసి తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రజాస్వామ్యబద్ధమవుతాయో అధికార పార్టీ నాయకులే చెప్పాలి. దేశంలోని ఓటర్లు తమను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్నారు కాబట్టి దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్లో తాము కూడా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని పాలకులు తప్పనిసరిగా భావించాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డదిడ్డంగా ఉపయోగించి ప్రతిపక్షాల నోళ్లు నొక్కడానికి గత ప్రభుత్వం ప్రయత్నించిందన్న విమర్శలున్నాయి. ఇటువంటి పోకళ్లను ప్రజలు సహించరు. ఈడీ, సీబీఐ సంస్థలను దుర్వినియోగపరచడాన్ని ప్రజలు నిరసించారు. ఈ కారణంగానే గతంతో పోలిస్తే ఈసారి ప్రతిపక్షాలకు, ప్రధానంగా హస్తం పార్టీకి ఎక్కువ సీట్లు ప్రజలు కట్టబెట్టారనే వాదన కూడా ఉంది. ఈ అంశాన్ని అధికార పక్షం పరిగణలోకి తీసుకోవాలి. ప్రతిపక్షాలనే కాదు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల డిమాండ్లను కూడా నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి ఇటు తెలుగుదేశం పార్టీ, అటు జనతాదళ్ యునైటెడ్ పార్టీలు ఆక్సిజన్ అందిస్తున్నాయి. లోక్సభలో టీడీపీకి 16 మంది సభ్యులున్నారు. అలాగే జేడీయూకు 12 మంది సభ్యులున్నారు. కాగా ఇటు తెలుగుదేశం పార్టీకి, అటు జేడీయూ కేంద్రం దగ్గర కొన్ని డిమాండ్లు పెట్టింది. ఈ రెండు పార్టీలు తమ తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కోరుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం బీహార్ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. అలాగే ఉమ్మడి రాష్ట్రం విభజన నుంచి ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల డిమాండ్లను నెరవేర్చవలసిన నైతిక బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.